అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం మిల్లెట్స్‌తో హెల్తీ అండ్ టేస్టీ చాలా మెత్తగా ఉండేటట్లుగా పుల్లట్లయితే ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మెత్తగా మనకి తినేటప్పుడు దూదుల్లాగా ఉంటాయి. చాలా బావుంటాయి. ముందుగా బౌల్ తీసుకొని బౌల్‌లో 1 కప్పు మిల్లెట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఓదలు తీసుకుంటున్నాను. మీరు ఏ మిల్లెట్స్ అయినా తీసుకోండి. వేటితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటాయి. 1 కప్పు మిల్లెట్స్ తీసుకొని అరకప్పు అటుకులు వేసుకొని 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఈ మిల్లెట్స్‌ని డస్ట్ లేకుండా శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా చేత్తో బాగా పిసికి కడుక్కోవాలి. అప్పుడే మనకి దోసలు మంచిగా ఉంటాయి. లేదంటే కొంచెం ఏదన్నా డస్ట్ లాగా అలా ఉంటే తినేటప్పుడు కొంచెం గరగరలాడుతూ అలా ఉంటాయి కదా! బాగా కడిగేసి ఇప్పుడు ఇందులో 1 కప్పు మిల్లెట్స్‌కి 2 కప్పుల పుల్లటి మజ్జిగ యాడ్ చేస్తున్నాను. మజ్జిగ కాకపోతే పెరుగైతే 1 కప్పు యాడ్ చేసుకోండి. 1కి 1 కప్పు యాడ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ వేసుకోవచ్చు. మజ్జిగ అయితే మనకి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ మజ్జిగని మిల్లెట్స్‌లో కలిసేటట్లుగా బాగా కలుపుకొని ఒక 8 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. మిల్లెట్స్ ఎప్పుడైనా సరే మనకి ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే హెల్త్‌కి కూడా చాలా మంచిది. గ్యాస్ ట్రబుల్స్ లాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు బాగా మిల్లెట్స్ నానినియి. మార్నింగ్ నానబెట్టుకుంటే చక్కగా ఈవినింగ్‌కి గ్రైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ దోస వేసుకోవచ్చు. నేను ఇలాగే చేస్తున్నాను. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ గ్రైండ్ చేసుకుంటున్నా. మిక్సీ జార్‌లో తీసుకొని టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్‌లోకి తీసుకొని మూత పెట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేసుకుంటే చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్‌కి పిండి పులుస్తుంది. దోసలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి పిండి చక్కగా మనకి బబుల్స్ లాగా వచ్చి బాగా పులుస్తుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు పిండి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టేసుకొని చక్కగా దోసలు వేసుకోవటమే. పల్చగా వేసుకోవచ్చు. ఊతప్పంలాగా వేసుకోవచ్చు. కావాలంటే మీరు వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం మందంగానే వేస్తున్నాను. పుల్లట్లు మనకి కొంచెం మందంగా ఉంటేనే తినేటప్పుడు టేస్ట్ అవి కూడా చాలా బావుంటాయి. చూడండి ఎంత చక్కగా బబుల్స్ కనిపిస్తున్నాయో. పిండి పులిస్తే చక్కగా ఈ విధంగా పుల్లటి మజ్జిగ వేసుకుంటే చక్కగా ఈ విధంగా బబుల్స్ వస్తాయి. చాలా సాఫ్ట్‌గా వస్తాయి దోసలు కూడా. ఆయిల్ వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అటుకులు అలాగే మెంతులు వేసాం కదా! చాలా మెత్తగా మంచి కలర్‌గా కూడా వస్తాయి దోసలు. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. కారప్పొడితో తినొచ్చు. ఏదైనా పికెలు లేకపోతే చట్నీ. మీకు నచ్చిన చట్నీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటాయి. మెత్తగా ఉంటాయి. మిల్లెట్స్‌తో ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. హెల్తీ కూడా కదా! అప్పుడప్పుడు మనం లెఫ్ట్ ఓవర్ మజ్జిగ ఏమన్నా పుల్లటి మజ్జిగ అలా ఎక్కువగా సమ్మర్‌లో మజ్జిగ త్వరగా పులిసిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి చక్కగా మనకి హోల్స్ కనిపిస్తూ ఎంత బాగా వచ్చినాయో. దోస కూడా చాలా టేస్టీగా మెత్తగా ఉన్నాయి. చాలా బావున్నాయి. ట్రై చేసి చూడండి. హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్స్ పుల్లట్లు రెడీ. థాంక్ యూ సో మచ్.